సో ఈ మధ్య కాలంలో యూత్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ లోన్లీనెస్, డిప్రెషన్‌కి వెళ్తున్నారు. సో మెయిన్ కాజ్ ఏంటంటారు? ది లోన్లీనెస్కి కాజ్ ఏంటిది అని అంటే ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ అదర్స్. అబ్సల్యూట్ వెరీ సింపుల్ అండి ఇది. ఎందుకంటే ఇంతకు ముందు సో అట్లీస్ట్ మనం కిడ్స్గా ఉన్నప్పుడు ఏంటంటే వెన్ సోషల్ మీడియా వాజ్ నాట్ సో ఎక్స్టెన్సివ్, మనకి టైం పాస్ ఏంటిది అనగానే బయటికి వెళ్ళాలి, నలుగురు పిల్లలు పోగేసుకొని వి ప్లే సమ్ ఆర్ ది అదర్ ర్యాండమ్ గేమ్స్. ఎంత 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 యూనో సిల్లీ గేమ్స్ కూడా ఆడుతుండే, ఎవరు చెప్పు దూరం వేస్తారు ఇట్లాంటి గేమ్స్ అని ఆడుకుంటాం. లైక్ బట్ వీ హ్యాడ్ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? ఈ రాళ్ళని ఎగరేసుకుంటూ ఆడే ఆటలు, వాట్ నాట్, వీ ప్లేడ్ అ లాట్ ఆఫ్ గేమ్స్, ఆల్ సిల్లీ గేమ్స్, బట్ ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే హ్యాపీనెస్ పక్కన పెడితే నేను బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడి నలుగురితో ఇంటరాక్ట్ అయితే ఆ సోషల్ సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది, నాకు ఇంటరాక్టివ్ స్కిల్స్ పెరుగుతాయి. నలుగురితో మాట్లాడేది, నలుగురితో కలిసినా నాకేం పెద్ద ఇబ్బందిగా ఉండదు. ఈ కరెంట్ టైమ్స్లో ఏంటంటే సోషల్ మీడియా వల్ల లైక్ యూనో ఈ రీల్స్, స్పెషల్లీ రీల్స్, వీటికి ఎడిక్షన్ ఎక్కువ. సో ఎడిక్షన్ అయిపోయి మనుషులతో కలవట్లేదు, అసలు అందరూ ఫోన్కి అతుక్కుపోతున్నారు. సో ఇక్కడ ఫోన్కి అతుక్కుపోయి నేను మనుషులతో కలవట్లేదు అన్నప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు, మళ్ళీ వాళ్ళే నాకు ఎవరు లేరు, నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యే ఆన్లైన్లో ఉంటున్నాను అంటారు. అది నాకు అర్థం కాదు అసలు. నేను ఒక సీన్ చూసానండి, లైక్ దిస్ ఇస్ ఇన్ వన్ ఆఫ్ ది దిస్ థింగ్ టౌన్స్లో చూసాను నేను. గట్టు మీద ఒక 7-8 బాయ్స్ ఇట్లా ఇంటి బయట అరుగు ఉంటుంది కదా, అరుగు దగ్గర ఇట్లా 7-8 బాయ్స్ ఇట్లా కలిసి గుంపులాగా ఉన్నారు. సో జనరలీ 7-8 బాయ్స్ ఇంటి బయట ఇట్లా నలుగురు కూర్చొని ఉన్నారు అంటే వాట్ వీ ఎక్స్పెక్ట్, వీ జనరలీ ఎక్స్పెక్ట్ వాళ్ళు మంచి ఫన్ జోక్స్ వేసుకుంటున్నారేమో, అందరు కలిసి పబ్జీ ఆడుతున్నారండి. అక్కడ నలుగురు 7 మెంబర్స్ ఇట్లా ఉండి దేవర్ పబ్జీ ఆడుతుండే అక్కడ. నేను ఐ వాజ్ షాక్, లైక్ నిజంగా మనకి ఇప్పుడు ఆ 7 మెంబర్స్ పోగేసుకోవడమే చాలా పెద్ద ఇది టాస్క్. అందరూ ఎవరు బిజీలో 7 కాదు అసలు, ఒక మనిషితో ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఒక మనిషి లేరు, బాధని చెప్పుకోవడానికి కూడా లేరు ఎవరు. అలాంటిది ఒక 7 మెంబర్స్ ఒక దగ్గరకు వచ్చారు, అది కూడా తెలిసిన ఫ్రెండ్స్ అని అంటే అసలు ఎంత ఫన్ చేసుకోవచ్చు, అసలు జోక్స్ వేసుకుంటూ యూనో సిలీ ప్రాంక్స్ అది పుల్ చేసుకుంటూ వీ కెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. అలాంటిది అందరూ సీరియస్గా ఇలా పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నారంటే ఐ వాజ్ లైక్ ఎంత మారిపోయింది అసలు టైం అనేసి. సో బేసిక్గా మనం చూసుకున్నట్టయితే మూవీస్ కావచ్చు, ఏదైనా డ్రెస్సింగ్ కావచ్చు, అన్ని వంటలు ఇవన్నీ వింటేజ్ వైబ్స్ అని తీసుకొస్తున్నారు. బట్ అన్ని మిస్ అవుతున్నప్పుడు ఉన్నవి ఎందుకు గుర్తించట్లేదు, పోయాక ఎందుకు స్పందిస్తున్నారు? ఏదైనా అంతే. ఇప్పుడు జనరల్ ఒక సేయింగ్ ఉంటుంది హిందీలో, లైక్ గర్కి ముర్గి దాల్ బరాబర్ అనేసి, లైక్ ఇంట్లో వండిన చికెన్ పప్పుతో సమానం టైప్. సో మన దగ్గర ఉన్నప్పుడు మనకి దాని వాల్యూ తెలియదండి. అది ఏదైనా కానివ్వండి, వస్తువులు కావచ్చు ఆర్ మనుషులు కావచ్చు, ఉన్నంత కాలం ఆ వాల్యూ తెలియదు. వన్స్ ఆ పర్టికులర్ పర్సన్ మిస్ అయినప్పుడు లేదా ఆ పర్టికులర్ ఐటమ్ మిస్ అయినప్పుడు దట్ ఈస్ వెన్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ తెలుస్తుంది. అండ్ స్పెషలీ దీనికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ అండి. మన పేరెంట్స్ మన దగ్గర ఉన్నంత కాలము వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడము, లేకపోతే వాళ్ళతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడము, అంటే కట్టే కొట్టే తెచ్చే టైప్ మాట్లాడుతూ ఉంటాము. వీ గివ్ ప్రిఫరెన్స్ టు అదర్స్, లైక్ మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా, వీటన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళతో మాట్లాడము. వన్ ఫైన్ డే వెన్ దే ఆర్ నో మోర్ విత్ అస్, ఆ రోజు రియలైజ్ అవుతామండి మనం, లైక్ ద ట్రూ సిగ్నిఫికెన్స్, ద ట్రూ వాల్యూ. సో వాళ్ళు నిజంగా పెయిన్ తీసుకున్న, లోన్లీనెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎస్, దట్ ఈస్ వెన్ దే రికగ్నైజ్. సో బికాజ్ ఇది ఒక హ్యూమన్ టెండెన్సీ ఏంటిదంటే మన దగ్గర ఉన్నంత కాలం దానికి మనం వాల్యూ ఇవ్వము. పద్దాక లేని వాటి గురించి ఆలోచిస్తాం, లేని వాటికే వాల్యూ ఇస్తుంటాం మనం. సో అది మనం అర్థం చేసుకొని ఏంటంటే ద డే ఆల్ దీస్ ఆర్ టెంపరరీ, వాట్ ఎవర్ యూ హ్యావ్ అరౌండ్, ఇన్ఫాక్ట్ మనమే టెంపరరీ. సో మనం ఆ ఉన్న లిమిటెడ్ టైంలో మన దగ్గర ఉన్న రీసోర్సెస్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, మ్యాక్సిమం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మ్యాక్సిమం వీళ్ళతో ఈ రీసోర్సెస్ని మనం ఎంజాయ్ చేసాము అని అంటే కనుక దట్ ఈస్ వెన్ యూర్ హ్యావింగ్ ది బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్స్. అంతేకాని లేని దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్నదాన్ని పక్కన పెట్టేసి ఆ టెన్షన్ పడుకుంటూ స్ట్రెస్ తీసుకుంటూ దట్ ఈస్ నాట్ ద లైఫ్ టు లీడ్. సో బేసిక్గా చాలా ఒక పర్సన్ ఉన్నారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్, రిలేషన్షిప్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి? సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ రిలేషన్షిప్ అనేది అసలు ఎందుకు వచ్చింది అని అంటే జనరలీ రిలేషన్షిప్స్లో వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. గ్రాంటెడ్గా తీసేసుకుంటాం, ఈవెన్ పోదులే అనే దీంతో. సో ఎటు పోరు అనే ఒక నోషన్లో ఉన్నప్పుడు వెన్ వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ సర్టెన్ టైమ్స్ ఏంటంటే హర్ట్ చేస్తూ ఉంటాం మనం. అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వచ్చినప్పుడు అ లాట్ ఆఫ్ పీపుల్ దే టెన్ టు లూజ్ ది రిలేషన్షిప్స్. అంటే ఇంకా చాలు, ఇంతకంటే నేను తీసుకోలేను అని రిలేషన్షిప్ జనరలీ చేస్తారు.
బట్ కొందరు ఏం చేస్తారంటే ఈ రిలేషన్షిప్స్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరు పెట్టుకొని దే డిస్ప్లే ఈగో. సో దెర్ ఇస్ అ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి దెర్ ఇస్ అ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. సో మీరు సెల్ఫ్ రెస్పెక్టే చూస్తున్నారా లేకపోతే ఈగో చూస్తున్నారా అనే ఫస్ట్ క్లారిటీ రావాలి. బికాస్ దాన్ని బేస్ చేసుకొని మీ రిలేషన్షిప్ అనేది మనం కంటిన్యూ చేయాలా వద్దా అనే డిసిషన్ తీసుకోవచ్చు. సో అసలు వాట్ ఈస్ ద థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అని అంటే ఈగోలో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ విన్నింగ్. సపోజ్ ఇప్పుడు మన ఇద్దరం ఆర్గ్యూ చేస్తున్నాం అనుకోండి, నిజంగా నేను ఈగోకి పోతున్నాను అంటే నేను విన్ అవుదాము అనే ఒక ఇది ఉంటుంది, ఎజెండా ఉంటుంది నాకు. బట్ సెల్ఫ్ రెస్పెక్ట్లో ఏంటిది అని అంటే విన్నింగ్ ఈజ్ నాట్ ది ఎజెండా, డిస్రెస్పెక్ట్ అవ్వద్దు నాకు ఈజ్ ది ఎజెండా అనమాట అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజెండా అనేది మారిపోతుంది మనకి. రెండోది ఏంటిది అని అంటే వెన్ యు ఆర్ ఇన్ ఈగో, అంటే ఈగోకి పోతున్నారు అని అంటే యూ ఆర్గ్యూ ఎ లాట్. సెల్ఫ్ రెస్పెక్ట్కి పోతున్నారు అని అంటే సైలెంట్గా వాక్ ఆఫ్ చేస్తాం మనం ఆ పర్టికులర్ సీన్ నుంచి. సో అలా కొన్ని సటిల్ వేరియేషన్స్ ఉంటాయి ఈగోకి దీనికి. సో ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈగోకి పోతున్నారా లేకపోతే మీరు సెల్ఫ్ రెస్పెక్ట్కి పోతున్నారా అనే ఒక అనాలిసిస్ చేసుకొని, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ వుడ్ రికమెండ్ టు వాక్ అవే ఫ్రమ్ దాట్ అండి. అంటే ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఐ వుడ్ రికమెండ్ టు వాక్ అవే. బట్ బిఫోర్ వాకింగ్ అవే ఆ ట్రయల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే టు మేక్ షూర్ దట్ అన్నీ సర్దుకుంటాయా లేదా అని చెక్ చేయటము. లేదు కన్సిస్టెంట్గా అది రిపిటేటివ్ మోడ్లో ఉంది అని అంటే దెన్ ఇట్స్ ఓకే. లేదు ప్యాచప్ అయిపోతున్నారు వాళ్ళు మారుతున్నారు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గివ్ దట్ ట్రై. ఓకే.